వాడిపోక ముందే నన్ను వాడుకో ప్రభువా. మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. సర్వకృపానిధి అయిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు మనలందరినీ ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్య ఒక్కరికే చెల్లునుగాక. ఆ దేవాది దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన పరమవాక్య ధ్యానము కృపావార్త. పరమగీత గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము. సియోను కుమార్తెలారా వేంచేయుడి, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి. ఆ దినము అతనికి బహు సంతోషకరము. దేవునికి స్తోత్రము కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యందు ప్రియమైన వార్లారా, నిన్నటి దినమున సియోను కుమారి వేంచేయండి, కిరీటము ధరించిన ఆ సొలొమోను రాజును చూడుడి అన్న మాట గురించి మనం ధ్యానించగలిగాం. సొలొమోను రాజు అనగా గుణాన్ని బట్టి కాదు గాని అర్థాన్ని బట్టి చూస్తే యేసుక్రీస్తు ప్రభువు రాజు అని, కిరీటము ముండ్ల కిరీటమని మనం నేర్చుకోగలిగాం. ఆ కిరీటమును ధరించింది యోధా వంశమే, అతని తల్లి యోధా వంశమనే సంగతి కూడా మనకు విదితమే. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 14వ వచనాన్ని గమనించిన, రోమాపత్రిక 9వ అధ్యాయము 5వ వచనాన్ని చూచిన, యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా యోధా వంశములో జన్మించారు. ఆ స్వకీయ జనము కొరకు, ఆ ప్రతిష్ఠిత జనము కొరకు వారి రక్షణార్థమై యేసుక్రీస్తు ప్రభు జన్మించారు. కానీ వారు యేసుక్రీస్తు ప్రభువును తృణీకరించి రాజ్యాధికారము కలిగిన కిరీటము యేసుక్రీస్తు ప్రభువుకు ధరించటం మాని ముండ్ల కిరీటమును ధరింపజేశారు. ఆయన మన రక్షణ కొరకు, మన విమోచన కొరకు కోరుకున్న కిరీటం ముండ్ల కిరీటం. ఆయన ముండ్ల కిరీటమును ధరించి మనకు ప్రశస్తమైన కిరీటములను అనుగ్రహించారు. వాటిలో కొన్ని కిరీటములు నిన్నటి దినమున మనం ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశారు. ఆయన ముండ్ల కిరీటము ద్వారా మనకిచ్చిన కిరీటం అతిశయ కిరీటం, అక్షయ కిరీటం, జీవ కిరీటం. ఈ కిరీటాలు మనం ధ్యానించాం. ఈ దినమున కొన్ని కిరీటాలు యేసుక్రీస్తు ప్రభు మనకు దయచేసినవి చూద్దాం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం 8వ వచనాన్ని గమనిస్తే, ఆయన మనకు నీతి కిరీటమును అనుగ్రహించారు. ఎవరైతే విశ్వాసమును కాపాడుకుంటారో, ఎవరైతే ఆయన ప్రత్యక్షతలందు సంపూర్ణులవుతారో వారు నీతి కిరీటమును ధరింపజేస్తాడు దేవుడు. చాలా మంది విశ్వాసమును కొనసాగిస్తారు గాని అంతము వరకు కొనసాగించలేక, కాపాడుకోలేక, ఆ విశ్వాసాన్ని, ఆ నమ్మకాన్ని పోగొట్టుకుని పడిపోయి వారికి రావలసిన ఈ నీతి కిరీటమును పోగొట్టుకున్న వారు అనేకులున్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు అంటారు, నా రాకడ సమయములో భూమి మీద నేను విశ్వాసమును కనుగొందునా. అంటే అంత్య దినాలలో భూమి మీద విశ్వాసం అనేది మరుగవుతుంది అని యేసుక్రీస్తు ప్రభువే తెలియజేశారు. ఇలాంటి భయంకరమైన విపత్తు దినములలో, విశ్వాసమును కాపాడుకోలేని పరిస్థితులలో ఆ ముండ్ల కిరీటధారి అయిన యేసుక్రీస్తు ప్రభువు కొరకు మన విశ్వాసమును కాపాడుకొని మన పరుగును తుదముట్టించిన ఎడల దేవుడు నిశ్చయముగా మనకు నీతి కిరీటమును ధరింపజేస్తారు. కాబట్టి ప్రియులారా, మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. ఆయన రాకడలో సహితం ఆ విశ్వాసమును గట్టిగా పట్టుకుని అంతము వరకు పరిగెట్టు వారిగా మనం ఉందాం. ఇక 5వ కిరీటం 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం మనం చూడగలిగితే, వాడబారని కిరీటం. ఎందరైతే ఆయన యాజకత్వంలో నమ్మకంగా ఉంటారో, ఎందరైతే ఆయన ఇల్లంతటిలో నమ్మకంగా ఉంటారో, ఎందరైతే ఆయన సేవలో నమ్మకంగా ఉంటారో వారికి వాడబారిని కిరీటం ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. దేవుని యందు, దేవుని వాక్యమందు నమ్మిక కలిగిన సేవకులుగా, సేవకురాండ్రుగా మనందరం ఉండాలి. మనం దేవుని సంఘంలో నమ్మకంగా ఉండాలి, మన కుటుంబాల్లో నమ్మకంగా ఉండాలి, దేవుని వాక్యానికి నమ్మకంగా ఉండాలి,
దేవుని యందు నమ్మిక కలిగిన వారిగా అంతము వరకు మనం ఉన్న ఎడల దేవుడు మనకు వాడబారని కిరీటం ఆయన అనుగ్రహిస్తారు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువైన యేసు ప్రభువు ఆ రాజ్య కిరీటమును తృణీకరించి ముండ్ల కిరీటము ధరించడానికి కారణం నీకు నీతి కిరీటం ఇవ్వాలని, నీకు వాడబారని కిరీటం ఇవ్వాలని. అంతేకాదు 6వదిగా ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము చూస్తే, పెద్దలైన వారు అందరూ వారికి ఇచ్చిన ఆధిక్యతల యందు నమ్మకము కలిగి ఉంటే ఆయన ఇచ్చే గొప్ప కిరీటం, అది మహిమ కిరీటం. దేవునికి స్తోత్రం. ఎందరైతే క్రీస్తు మహిమైశ్వర్యమునందు, యేసుక్రీస్తు ప్రభువునందు వారికి ఇచ్చిన ఆధిక్యతలను దేవుని కొరకు వాడతారో, దేవుని సేవలో దేవుణ్ణి మహిమపరచుట కొరకు వినియోగిస్తారో, అనేక ఆత్మలను ఆయన వైపు త్రిప్పడానికి, పెద్దలుగా సంఘ క్షేమాభివృద్ధి కొరకు వారికి దేవుడిచ్చిన ఆ గొప్ప కిరీటములు వారికి ఇస్తారో, దేవుడు వారికి ప్రకాశమానమైన కిరీటం దేవుడు అనుగ్రహిస్తారని వాగ్దానం చేస్తున్నారు. దేవుని యందు ప్రియమైన వారులారా, ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి సర్వ మానవాళి కొరకు, రక్షణ కొరకు, విమోచన కొరకు ఆయన ముండ్ల కిరీటమును ధరించి మనలను రక్షణ మార్గంలోనికి నడిపించి మనకు ఆత్మ అనే సంచి కరువునిచ్చి ఆత్మచేత ముద్రించిన తరువాత మన ముందున్న పరుగు పందెములో పరిగెత్తు వారిగా, ఆత్మల కొరకై ప్రయాసపడు వారిగా, మన శ్రమలను సహిస్తూ శ్రమలను జయిస్తూ ఉండేవారిగా, విశ్వాసమును కాపాడుకునేవారిగా, అంతేకాదు దేవుని పరిచర్యలో, దేవుని ఇల్లంతటిలో, ఈ శారీరక గృహంలో సహితం మనం నమ్మకంగా ఉండేటట్లుగా పెద్దలైన వారు తమ ఆధిక్యతలను నిలబెట్టుకునే వారిగా ఉంటే దేవుడు అంటున్నారు, నేను అతిశయ కిరీటం ఇస్తాను, అక్షయ కిరీటాన్ని ఇస్తాను, జీవ కిరీటాన్ని ఇస్తాను, నీతి కిరీటాన్ని ఇస్తాను, వాడబారని కిరీటాన్ని అనుగ్రహిస్తాను, అంతేకాదు ప్రకాశమానమైన కిరీటమును మీకు ధరింప చేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. కిరీటము ధరించిన సియోను రాజును చూడండి, సియోను కుమార్తెలారా అన్న షోలమ్మితి పిలుపు ఆ ముండ్ల కిరీటము ద్వారా సంపాదించబడిన సంఘము యొక్క కిరీటములు, ఆధిక్యతలను చూడండి అని ఆధ్యాత్మిక అర్థం కలిగి మనతో మాట్లాడుతున్నారు. మనం ఏ కిరీటాన్ని పొందుకున్నాం? ఇంతవరకు అసలు ఆ కిరీటం అనే మాటే లేదా? ఒకసారి ఆలోచిద్దాం. నీ కొరకు నా కొరకు ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి, రిక్తులైపోయి, దీనుడైపోయి, ప్రాణాన్ని పెట్టి ముండ్ల కిరీటాన్ని ధరించుకుని అందరి చేత అవహేళన పడ్డ ఆయన మనకిచ్చిన రక్షణను బట్టి ఆయన దగ్గర నుంచి మనం కిరీటం సంపాదించుకోవద్దా? ఆయన మన తండ్రిని, ఆయనకు మనం వారసులమని, ఆ రాజ్యులుగా, యాజకులుగా మనం ఉండినట్లు ఒక కిరీటాన్ని మనం సంపాదించుకుందాం. దేవుణ్ణి మహిమపరుద్దాం. అనేక ఆత్మలను దేవుని దగ్గరికి నడిపిద్దాం. దేవుడు ఈ వాక్యం ద్వారా మనలను హెచ్చరించునుగాక. దేవుడి వాక్యము ద్వారా మనలను ఆదరించునుగాక. దేవుడి ఈ వాక్యం ద్వారా మనకు నెమ్మది కలుగ చేసి, మరి ముఖ్యంగా విశ్వాసంలో ఎదుగుటకు, ఆత్మలో కొనసాగుటకు, ఆత్మ రక్షణ కొరకే ఉపయోగపడడానికి శ్రమలను సహిస్తూ నమ్మకం కలిగి మనకిచ్చిన ఆధిక్యతలను ఆయన మహిమార్థమే వినియోగించుటకు దేవుడు కృప దయచేయునుగాక. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృప కలిగిన వాడా, నీకు వందనాలు ప్రభువా. మా కొరకు కిరీటమును ధరించిన సొలొమోను రాజా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు ముండ్ల కిరీటమును ధరించి మాకిచ్చిన కిరీటములన్నిటిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు శ్రమలు పడి మీరు మాకిచ్చిన రక్షణకే నీకు స్తోత్రము. అదేవిధంగా మేము కూడా ప్రభువా నీతి మార్గంలో నడుస్తూ నిన్ను మహిమపరచు వారిగా, నీ రాజ్యమును విస్తరింప చేయువారిగా, తద్వారా రాకడలో ఎత్తబడే గుంపులో నాయన పాలు పొందువారిగా మేము ఉండుటకు నీ కృప దయచేసి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. దేవుడు మనలందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.